ఎంసెట్ ఎగ్జామ్ పోయింది, జేఈ పోయింది, అలాగే నా లైఫ్ కూడా పోయినట్టే. మీరు ఇలాగే అనుకుంటారా? ఒక్క సెకండ్ ఆగండి. జేఈ లేకుండా, ఎంసెట్ లేకుండా, ఎలాంటి స్టాండర్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మీకు హై వాల్యూ టెక్ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే మీరు నమ్ముతారా? అవును, నిజమే. 12th మార్క్స్ బేస్ చేసుకొని మీరు ఒక టాప్ కాలేజెస్లోకి వెళ్ళొచ్చు. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆ టాప్ కాలేజ్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. కెన్ యూ బిలీవ్ దిస్? చాలా మంది ఏమనుకుంటారంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వెళ్ళాలంటే జేఈ మెయిన్స్ రాయాలి, టాప్ మెరిట్లో వస్తే కానీ అందులో సీట్ రాదు అని అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళకి బోర్డ్ అడ్మిషన్ ఛానల్ అని ఒకటి ఉంది. అందులో ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ ఐపీఈ మార్క్స్ దే విల్ గివ్ యూ అడ్మిషన్ డైరెక్ట్లీ. సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ institution of Telangana will give you the admission only based on IPE marks. So very few people know about this board channel. Hello everyone, welcome back to Upforge. ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లోకి డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు ఐపీఈ మార్క్స్తో వెళ్ళే పాత్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందులో 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సిఎన్డి అని చెప్పేసి ఒకటి, సిహెచ్డి అని చెప్పేసి ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఫోకస్ వచ్చేసి సిఎన్డి. సిఎన్డి అంటే కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్. న్యాచురల్ సైన్సెస్ అని ఉంది కదా అనేసి అదేదో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుందని అనుకోకండి. ఇట్స్ ప్యూర్లీ టెక్నికల్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ విత్ ఏ 1 year రీసెర్చ్ ఎంఎస్ ప్రోగ్రామ్. మొత్తం మీకు 5 years ఉంటుంది ఈ కోర్స్ అనేది. 4 years సేమ్ మీరు బీటెక్ ఎలా ఉంటుందో అలాగే చదువుతారు. మిగతా 1 year మాత్రం ఎంఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ చేస్తారు మీరు. ఇందులో మీరు R&D మీద ఫోకస్ చేస్తారు. ఈ మధ్య కార్పొరేట్ కంపెనీస్లో R&Dకి ఉన్న వాల్యూ వేరే లెవెల్, అసలు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వల్ల స్టాటిస్టిక్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తా. అసలు మైండ్ బ్లోయింగ్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు మన ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఎలిజిబిలిటీ ఏంటి. సో ఓవరాల్గా 90% ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లలో మీకు ఓవరాల్గా అగ్రిగేట్ పర్సెంటేజ్ 90% అండ్ అబోవ్ ఉండాలి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 2500 అండ్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. డెడ్ లైన్ వచ్చేసి 6th June 2026. నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ డీటెయిల్స్కి వెళ్తే ఈ ప్రోగ్రామ్ 1 year కాస్ట్ మీకు 5 lakhs పడుతుంది. వన్స్ మీరు అప్లై చేశాక మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితే మీకు డైరెక్ట్గా అడ్మిషన్ దొరుకుతుంది. అడ్మిషన్ మీకు కన్ఫర్మేషన్ అయినాక మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు వచ్చేసి 2.5 lakhs విత్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 10K ప్లస్ 2.5 lakhs పే చేస్తే మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ SBI బ్రాంచ్లో ఒక్కో స్టూడెంట్ 40 lakhs వరకు మీరు లోన్ అనేది తీసుకోవచ్చు బ్యాంక్లో నుంచి. లేదు అని అంటే వీళ్ళకు ఒక స్కీమ్ ఉంది. దాని నేమ్ వచ్చేసి పే ఇట్ ఫార్వర్డ్. పే ఇట్ ఫార్వర్డ్ అంటే మీరు ప్రజెంట్ చదువుతున్న ఖర్చు ఏదైతుందో దాన్ని మీ అల్యూమ్ని అంటే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా జాబ్ చేసి ఏం చేస్తున్న వాళ్ళు పే చేస్తారు. సో సేమ్ అలాగే మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక ఏం చేస్తున్న టైంలో మీరు మీలాంటి స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సిన స్టూడెంట్స్కి పే చేయాల్సి ఉంటుంది. సో ఇది పే ఇట్ ఫార్వర్డ్ అనే మెకానిజం. ఇట్ ఈస్ వెరీ యూనిక్ మెకానిజం ఇన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. సో ఇది కంప్లీట్గా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లోకి మీరు వెళ్ళే పాత్వే వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఓన్లీ ప్యూర్లీ ఆన్ ఐపీఈ మార్క్స్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా వీడియోస్ ఏమైనా కావాలన్నా లేదంటే మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నా కింద కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.